సో ఈరోజు ఈ ఏఎస్ఆర్ పోలీస్ దగ్గర ఈ ముచ్కి ఉంగా అనే అతను మన దగ్గర సరెండర్ అయిపోయడానికి వచ్చాడు. ఈ ముచ్కి ఉంగా ఇతడు మనకి సుక్మా డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నాడు బేసిక్లీ. సో ఇతను 2020 జూలైలో పార్టీకి జాయిన్ అయిపోయారు. అక్కడి నుంచి ఇతనికి కొద్దిగా ట్రైనింగ్ కూడా జరిగింది. ఇప్పుడు ఇతను ఎప్పుడు జాయిన్ అయిపోయారో అప్పుడు ఇతనికి 17 ఇయర్స్ ఏజ్ ఉంది. సో ఇతను ఎలమగొండ ఎల్ఓఎస్లు కూడా పనిచేశారు. అది అయిపోయిన తర్వాత ఇతనికి మాడ్ డివిజన్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడే ఇతను ఈ రామ్దార్ అలియాస్ బిజు, ఇతనికి SZCM ఒక క్యాడర్, ఇతను గార్డ్గా చేసేసారు. ముఖ్యంగా ఇతను గార్డ్గా చేసేసారు. అక్కడ ఇతనికి ఫైరింగ్ ట్రైనింగ్ కూడా జరగడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇతనికి ఫస్ట్ ప్లాటూన్కి 2022లో ఇతనికి జాయిన్ చేశారు. అది అయిపోయిన తర్వాత ఇతనికి యాజ్ అ పార్టీ మెంబర్ అని ప్రమోషన్ కూడా ఇతనికి దొరికింది. సో ఇతను కొన్ని ఈవైఎఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా జాయిన్ అయిపోయారు. ఈ పార్సివాడ ఫారెస్ట్ ఏరియాలో 2023 ఏప్రిల్ నెలలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. దాంట్లో కూడా ఇతను ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఏమో క్యాజువాలిటీ అవ్వలేదు. అండ్ తర్వాత ఈ కుడత మార్కా ఫారెస్ట్ ఏరియా, ఇది కూడా నారాయణపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడ 2024 ఫిబ్రవరిలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. సో దీంట్లో ఒక 8 మెంబర్స్ మావోయిస్ట్ చనిపోవడం జరిగింది. అండ్ ఒక మన సైడ్ నుంచి సెక్యూరిటీ పర్సనల్ కూడా షహీద్ అయిపోయారు. అలాగే ఇతను ఈ రోడ్ డిగ్గింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా ఇతను పాల్గొన్నాడు. ఈ వంజలవాయి టు రాంపురం ఏరియా, గొల్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్, సుక్మా డిస్ట్రిక్ట్, దీంట్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ రోడ్ డిగ్గింగ్ చేస్తారు మొత్తం. బట్ ఇప్పుడు ఇతను ఈ మావోయిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఇతనికి వద్దని చెప్పేసి, అండ్ ఈ మావోయిస్ట్ ఏదైతే ఉందో మన ట్రైబల్కి చాలా డిస్క్రిమినేషన్ చేస్తున్నారు కాబట్టి, అలాగే మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ పోలీస్ ప్రోగ్రామ్, గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఈ స్ఫూర్తి ప్రోగ్రామ్, ప్రేరణ ప్రోగ్రామ్, అలాగే ఇప్పుడు చాలా పోలీస్ ప్రెజెన్స్ వచ్చింది కాబట్టి అన్ని ఏరియాలో క్యాంప్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ ఏరియాకి రావాలి అని ఇప్పుడు ఇతను మెయిన్ స్ట్రీమ్ మనకి సరెండర్ అవ్వడం జరుగుతుంది.